హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మీరు మాతాజీ. మ్యూట్ చేస్తున్నారు మాతాజీ, వినిపించట్లేదండి, మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ, దండోత్ ప్రణామ్. అందరికి హరే వినిపిస్తుందా? కృష్ణ. వినిపిస్తుంది మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ డివోటీస్ అందరికి స్వాగతం అండి. ఈ రోజు తెలుగు కార్యక్రమానికి పురుషోత్తం మంత్ స్పెషల్ ప్రోగ్రామ్ కదా. ఈ రోజు మనకి అందరికీ స్వాగతం. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ ని మనసులో తలుచుకొని మనం లేటెస్ట్ టేక్ ద బ్లెస్సింగ్స్. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయికి జై, నితాయ్ చైతన్యకి జై, వామన దేవికి జై, పరశురాం భగవానికి, గిరి గోవర్ధన్ भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवाशादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ డివోటీస్, ఈరోజు మనం చూడబోయే శ్లోకం భగవద్గీత 3rd చాప్టర్ 20వ శ్లోకం 3.20. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయా లోక సంగ్రహం ఏవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादया लोकसंग्रहम् एवापि संपश्यन् कर्तुमर्हसि. స్వప్న మాతాజీ అన్మ్యూట్ చేసి ఒకసారి ట్రాన్స్లేషన్ చదవరా. స్వప్నలత, స్వప్న మాతాజీ ప్లీజ్. దండోత్ రాజులు కేవలం కర్మలను నిర్వహించడం ద్వారా ఎస్ మాతాజీ 3.20 మాతాజీ. జనకుని వంటి రాజులు కేవలము కర్మలను నిర్వహించడం ద్వారా పూర్ణత్వమును పొందారు. అందుకే సామాన్యానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మను చేయాలి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ, థ్యాంక్ యూ. లక్ష్మీ మాతాజీ ఇంకొకసారి శ్లోకం అండ్ ట్రాన్స్లేషన్ చదువుతారా? చదువుతాను మాతాజీ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. పురుషోత్తమ శుభాకాంక్షలు మాతాజీ. హరే కృష్ణ. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహం ఏవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుని వంటి రాజులు కేవలము కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వమును పొందారు. అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మను చేయాలి. ధన్యవాదాలు మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ స్వప్న మాతాజీ, థ్యాంక్ యూ లక్ష్మీ మాతాజీ. సో స్వామివారు లాస్ట్ శ్లోకంలో ఏమన్నారు? ఏదైతే కర్మ చేసి ఆ కర్మ ఫలితాలు మీద ఆ అటాచ్మెంట్, ఆ బంధన లేకుండా ఉంటున్నాడు ఎవరైతే అని అన్నారు. దట్ పర్సన్ అని అంటున్నారు. ఎవరైతే చేసిన కర్మ ఫలితాల మీద ఆ ఒక అటాచ్మెంట్ లేకుండా ఉంటున్నారో వాళ్ళు తప్పకుండా విల్ అటైన్ అన్నారు. తప్పకుండా ఆ పరిపూర్ణత అన్న స్టేజ్ని పొందుతున్నారు. పర్ఫెక్షన్ స్టేజ్ అంటున్నారు. స్వామివారిని చేరుకుంటారు అని. ఎవరికి? ఆ కర్మ ఫలితాల మీద బంధన లేకున్న వాళ్ళకి. సో ఇది అర్జునుడికి లాస్ట్ శ్లోకాల్లో చెప్పారు. అప్పుడు మనకి సరే స్వామివారు చెప్పారు కర్మ ఫలితాల మీద ఆ బంధన లేకుండా ఉన్న వాళ్ళు స్వామివారిని చేరుకుంటారు అని.
సో ఎగ్జాంపుల్స్ ఏంటని దాన్ని స్వామివారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎలా చెప్పారు? కర్మనైవ హి సంసిద్ధిం. ఆ ఒక ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఏదైతే ఉందో కదా, నిర్దేశించిన విధులు, ఆ ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఏదైతే ఉందో, కర్మనైవ హి సంసిద్ధిం. ఎలా ఎలా ఆ ఒక స్టేజ్, పర్ఫెక్షన్ స్టేజ్ని పొందుతున్నారు? ఈ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ని చేసే ద్వారా అనని. ఆస్థిత జనకాదయ. ఎవరు చేశారు? జనక. ఎందుకు చేశారు జనకుడు? అంత ఒక హై పర్ఫెక్షన్ స్టేజ్లో ఉన్నప్పటికీ తను ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ని ఎందుకు చేశారు? ఇక్కడ స్వామివారే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎందుకు చేశారు? లోక సంగ్రహం ఏవాపి. ఎందుకంటే సామాన్య జనాలు, జనరల్ పబ్లిక్ని అందరినీ ఎడ్యుకేట్ చెయ్యాలి కదా. లోక సంగ్రహం ఏవాపి, ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలి కదా. సో దానికి ఏం చేశారు? సంపశ్యన్ కర్తుం అర్హసి. ఏం చేశారు? తను ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ని చేశారు అని అంటున్నారు. సో ఈవెన్ దో ఆ సెల్ఫ్ రియలైజ్డ్, ఆ పరిపూర్ణత పొందిన స్టేజ్ ఇప్పటికి ఎవరైతే ఆ ఒక ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చేస్తున్నారో వాళ్ళు స్వామివారిని చేరుకుంటారు. ఎందుకు చెయ్యాలంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడాని కోసం చెయ్యాలి. ఇక్కడ జనక మహారాజుని స్వామివారు చెప్తున్నారు. జనక మహారాజు ఎవరు? ఆయన ఒక సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ కదా. సో ఆయన సీతాదేవి, త్రేతాయుగంలో సీతాదేవి గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్, సీతాదేవికి తండ్రి. తర్వాత ఏంటి, ఎవరు గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్? ఆమె ఎవరిని పెళ్లి చేసుకునింది? రామచంద్రమూర్తిని పెళ్లి చేసుకునింది కదా. సో జనక మహారాజు ఒక పొజిషన్ చూడండి, ఆయనకు ఆ దేవాది దేవుడే అల్లుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్డే అల్లుడు. తర్వాత కూతురు ఎవరు? గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. ఆమె వచ్చేసి లోకమాత కదా. ఆమె గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ కూతురు, దేవాది దేవుడు అల్లుడు. అలా ఉన్నప్పుడు ఆయన ఎంత ఒక హై క్లాస్ డివోటీగా ఉండాలి జనక మహారాజు కదా. అంత స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన ఒక పర్ఫెక్షన్ స్టేజ్ ఆయనది. ఆయన ప్లాట్ఫామ్ ఇస్ డిఫరెంట్ కదా. ఆయన పరిపూర్ణత పొందినప్పటికీ ఆయన ఏం చేశారు? ఆయన ప్రిస్క్రైబ్ డ్యూటీస్, ఆయనది ఏదైతే ఉందో, క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో అది చేశారు. ఎందుకోసం చేశారు? ఒక ఎగ్జాంపుల్ సెట్ చెయ్యాలి కదా. ఆయన ఆ మిథిలా నగరానికి రాజు కదా. ఆయన ఏదైతే చేస్తున్నాడో, ఆయన ఒక ప్రజలు కూడా ఆయన్ని చూసి ఓకే, మేము కూడా మా ఒక విధుల్ని, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ని చెయ్యాలి అని అనేది వాళ్లకు తెలుస్తుంది కదా. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ జనక మహారాజు ఇక్కడ సెట్ చేశారు. సో ఎగ్జాంపుల్ సెట్ చేయడం అంటే ఎందుకు? జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు అన్నదే మెయిన్ ఇక్కడ చెప్పేది. సో స్వామివారు కృష్ణుడు, అర్జునుడు కూడా అక్కడ కురుక్షేత్రంలో ఇంకా రథంలో ఉన్నారు కదా. ఇక్కడ అర్జునుడు ఏమన్నాడు? నా వల్ల నేను యుద్ధం చెయ్యలేను అని స్వామివారు అర్జునుడికి ఉపదేశం బోధిస్తున్నారు. అయితే స్వామివారు ఏమన్నారు? నీ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ని నువ్వు చెయ్యాలా అని. ఈ సిచ్యువేషన్, ఆ ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్ కూడా ఎందుకు వచ్చింది? స్వామివారు అనుకుంటే ఆయన సుదర్శన చక్రాన్ని పంపించేసేసి దుర్యోధనుడు వాళ్ళందరినీ చంపేసి ఉండొచ్చు కదా. ఎందుకు ఈ ఒక సిచ్యువేషన్ తెచ్చారు కదా. ఎందుకు అర్జునుడు యుద్ధం చెయ్యాలా? స్వామివారు ఎందుకు సారథిగా అర్జునుడికి ఉండాలా? స్వామివారు ఎందుకు ఇవన్నీ బోధన చెయ్యాలా? ఇదంతా వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి. ఎవరి కోసం? అర్జునుడికి ఏం తెలియదని స్వామివారు చెప్పారా? లేదు, జనరల్ పబ్లిక్ మనందరి కోసం అర్జునుడు ద్వారా స్వామివారు ఈ ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ని చేసి మనందరికీ తెలియబరుస్తున్నారు. సో ఎవరైతే వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ చెయ్యాలి, దాని మీద చేసే కర్మల మీద ఉన్న ఆ ఒక ఫలితాలు ఎదురు చూడనేకూడదు కదా. అలా ఉంటే, అలా ఉన్న వ్యక్తికి స్వామివారు చెప్తున్నారు దట్ పర్సన్
అని అన్నారు. కర్మనైవ హి సంసిద్ధం. ఏ ఒక వ్యక్తి అలా చేస్తున్నాడో ఆ ఒక వ్యక్తి పరిపూర్ణత తప్పకుండా పొందుతున్నాడు అని. సో స్వామివారు కూడా ఏమన్నారు, ఇక్కడ ఆయన సుదర్శన చక్రాన్ని పంపిలేదు, అక్కడ యుద్ధ రంగంలో అర్జునుడికి ఉపదేశిస్తున్నారు. సో ఈ ఒక సిచ్యువేషన్ వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం, స్వామివారు ఏం చెప్తున్నారు, వైలెన్స్ అన్నది కూడా నెససరీ. ఎప్పుడు ఆ వైలెన్స్ నెససరీ? యుద్ధం చెయ్యి అని అంటున్నారు కదా అర్జునుడికి, నువ్వు వెళ్ళి నీ ఒక బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి అని. సో ఆ వైలెన్స్ అన్నది నెససరీ. ఎలాంటి ఒక సిచ్యువేషన్లో, ఎప్పుడైతే ఆ ఒక గుడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నది ఉంది కదా, ఆ ఒక గుడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నది ఎప్పుడైతే ఫెయిలియర్ అయిపోతుందో, ఆ మాటలు మంచి మాటలు అది ఫెయిలియర్ అయిపోతుందో, మంచి జరగడం లేదో, అప్పుడు ఆ వైలెన్స్ అన్నది కూడా నెససరీ అన్నట్టు స్వామివారు అంటున్నారు. మనకు కూడా మన పెద్దవాళ్ళు చెబుతారు కదా, సామధాన దండోపాయం కదా. సామధాన దండోపాయం అంటే ఏంటి? సామ అంటే మంచిగా చెప్పడం, మంచిగా వచ్చి మాటలతో చెప్పడం. ఇలా వచ్చేసి కృష్ణుడు ఏమన్నారు, యుద్ధం వద్దు నైనా, మీరు ఒక జస్ట్ 5 pieces ఆఫ్ ల్యాండ్ ఇవ్వండి, ఐదు భూములు ఇవ్వండి అని అన్నారు. ఏమన్నాడు దుర్యోధనుడు, లేదు నేను ఆ సూది టిప్ ఆఫ్ ద నీడిల్ అంత స్థలం కూడా ఇవ్వను అని అన్నాడు. సో సామధాన అయిపోయిందా. మీరు ఎక్స్చేంజ్ లాగా కూడా స్వామివారు అడిగారు అని అంటే కూడా ఇవ్వనన్నాడా? ఎందుకు ఇవ్వనన్నాడు దుర్యోధనుడు? ఎందుకంటే వాడికి చావాలా అది. అందుకోసం లాస్ట్లో స్వామి ఏం చేశారు, దండోపాయం, అందుకోసం యుద్ధం తప్పదు అన్నట్టు దే వెంట్ ఫర్ ద వార్ అని అన్నమాట. అక్కడ స్వామివారు మనందరికీ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. స్వామివారు అర్జునుడికి ఆ భగవద్గీత చెప్పేదానివల్ల. సో దీంట్లోంచి ఏం తెలుస్తుంది మనకి, మన ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అన్నది చెయ్యాల. స్వామివారే చేశారు కదా, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ స్వామివారే చేశారు. అలా అన్నప్పుడు మనమంతా ఎంత. ఎగ్జాంపుల్కి స్వామివారు ఇక్కడ జనక మహారాజుని కూడా, త్రేతాయుగం జనక మహారాజుని కూడా ఇక్కడ శ్లోకంలో 3.2లో ఈరోజు శ్లోకంలో మనకి చెప్తున్నారు. అంత ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్న జనక మహారాజు ఎలా కూతురైన ఆ ఒక లోకమాతని కూతురుగా ఉండి, ఇంకా అల్లుడైన మూర్తికి అల్లుడుగా ఉన్నప్పటికీ, ఎంత పెద్ద డివోటీగా ఉన్నప్పటికీ హీ డిడ్ హిస్ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అన్నమాట. ఎందుకోసం? జస్ట్ సింప్లీ టు సెట్ ఎగ్జాంపుల్ సెట్ చేయడాని కోసం చేస్తున్నారు. సో మనమంతా కూడా ఈ ఒక కృష్ణ చైతన్యంలో ఉన్నప్పటికీ ఎగ్జాంపుల్గా మనము సెట్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా డివోటీ ఈ ధోతి కుర్తా లేకపోతే అలా రోడ్లో ఇంకా చాంటింగ్ బీట్స్ పెట్టుకొని ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూసి అందరు జనాలంతా ఏమనుకుంటారు, ఓ ఈ ఇస్కాన్ డివోటీ, ఈ ప్రభుజీ ఈయన అని వాళ్ళు చాలా ఆచారంగా ఉంటారు, వాళ్ళు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు అని మిగతా వాళ్ళందరూ వాళ్ళని చూసి ఒక విధమైన మర్యాద అండ్ వాళ్ళని డిఫరెంట్గా చూస్తారు కదా. ఇప్పుడు అలా చూసేటప్పుడు ఒక రోడ్లో అలాంటి ఒక డివోటీ ఏదో ఒక రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ నుంచి బయటపడి ఏదో ఒక డాబాలోనో ఎక్కడో వెళ్ళి ఏదైతే అది తింటూ ఉన్నారు అనుకోండి, ఇమీడియట్గా జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, ఇమ్మీడియట్గా నోటీస్ చేస్తారు కదా, అరే ఏంటి ఈ ప్రభుజీ ఇలా తింటున్నారు, ఇక్కడ ఇలా అంతా తింటారా, వీళ్ళు ఒక రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా పాటించడంలే అని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ అవుతున్నారు కదా. సో అందుకోసమే ఎందుకు పాటియాలా, ఎంతైతేనో రియలైజ్డ్ సోల్ అయితే కూడా ఆ ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అన్నది పాటివ్వాల. ఎందుకంటే వాళ్ళు జనరల్ పబ్లిక్కి ఒక ఎగ్జాంపుల్గా సెట్ అవుతున్నారు కదా. వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం ఇంట్లో కూడా ఇంకా మన ఫ్యామిలీలోనే ఉందనుకోండి, మనం చాంటింగ్ చేస్తూ ఉంటాం.
సో కొన్ని మంది ఇంట్లో వాళ్ళు ఇప్పుడిప్పుడు కొత్తగా డివోటీస్ అయ్యి కొత్తగా ఈ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు, ఏది చాంటింగ్ అని అంత. సో మిగిలిన వాళ్ళు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అవి వాళ్ళు చేయకుండా ఉంటారు. అప్పుడు వాళ్ళు మనల్ని చూసి, ఓ వీళ్ళు చాంటింగ్ చేస్తున్నారు, ఒకవేళ మన బిడ్డలే ఉంటున్నారు అనుకోండి, ఈ ఒక ఇస్కాన్లో రాకుండా కొత్తగా వచ్చినప్పటికీ అమ్మ నాన్న అలా చాంటింగ్ చేస్తున్నారు అంటే బిడ్డలే అమ్మ చాంటింగ్ ఏదో కొత్తగా చేస్తుందమ్మ అని నోటీస్ చేస్తున్నారా లేదా కదా, ఒక పాయింట్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటున్నారు కదా. సో అది ఎగ్జాంపుల్ అన్నమాట. సో అలా డిఫరెన్స్ అది నోటీస్ చేసినప్పటికీ మనం దాన్ని పాటించి మంచిగా అట్రాక్టివ్గా చెయ్యాలా. అలా ఉన్నప్పుడు వాళ్ళు కూడా నెక్స్ట్ అమ్మ ఎలా ఉంది నాన్న ఎలా ఉన్నారు అని పిల్లలు కూడా పాటియడం అని అన్నది అవుతుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్రీచింగ్ అన్నమాట. ప్రీచింగ్ ఎవరికైతే స్వామి గురించి చెప్పడం, ప్రీచింగ్ అంటే ఏంటి, స్వామివారి గురించి ఈ ఒక భక్తి ప్రాసెస్ గురించి చెప్పడం కదా. మనం ఇంకొకరికి మనం ఫస్ట్ పాటించేటప్పటికి వాళ్ళు పక్కనున్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటేనే మాకు చాలా ఇదిగా ఉంది, అసలు వాట్ ఈస్ ద రీజన్ అని అడిగినప్పటికి మనం ఏం చెప్తాం, ఇది ప్రాసెస్, ఇది మనం చాంటింగ్ చేస్తున్నాం, మేము కృష్ణ భక్తిలో ఉంటున్నాం అని మనం చెప్పేటప్పటికి వాళ్ళకి ఎంతో వెల్కమింగ్గా నేను కూడా చేస్తాను అన్నట్టు ఉంటుంది కదా. సో ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట, హార్ట్ టు హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటున్నారు. ఎప్పుడైతే మనం ఆ ఒక భక్తిని చేస్తున్నామో ఆ రియల్ లవ్ ఫర్ కృష్ణ అన్నది మన మనసులో ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు మన మాట కూడా ఈయనే వాళ్ళ మనసులో వెళ్ళి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది చైన్ రియాక్షన్. సో ఇలా చెయ్యాలంటే ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలి, మనం మన డ్యూటీస్ని కరెక్ట్గా చెయ్యాలా. అలా ఉన్నప్పుడు చైన్ రియాక్షన్ లాగా మనల్ని చూసి ఇంకొకరు, వాళ్ళు అలా చేశారంటే వాళ్ళని చూసి ఇంకొకరు. సో ఇట్ ఈస్ అ చైన్ రియాక్షన్, హార్ట్ టు హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఇలా జరిగిందనుకోండి, ద హోల్ సొసైటీ, కంప్లీట్ సొసైటీ, ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్. అలా ఉండిందంటే దట్ ఈస్ గోలోకం. మెటీరియల్ ఏది మన పక్కకి దగ్గరికి కూడా రాదు కదా. సో దట్ ఈస్ ద గ్రేట్ రిజల్ట్. ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేయడం అంటే, అలా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసామంటే అంత పెద్ద రిజల్ట్ ఉందన్నమాట. మనము ఈ మెటీరియల్ వరల్డ్ని మనము గోలోకంగా మార్చేసేయవచ్చు. సో అందుకోసమే స్వామివారి ఇక్కడ అంటున్నారు, ఎవరైతే కూడా వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ తప్పకుండా చెయ్యాలా. ఎందుకు చెయ్యాలా, మనం ఒక ఐడియల్ ఎగ్జాంపుల్గా సెట్ చేయడాని కోసం చెయ్యాలి అని. శ్రీల ప్రభుపాల్ వారిని కూడా తీసుకోండి. ఆయన అమెరికాకు ఏ సంవత్సరం వచ్చారు, 1969. అప్పుడు ఆయనకు ఎంత వయసు, ఆయనకు 1965లో వచ్చారు, ఆయనకు వయసు వచ్చేసి 69 అప్పుడు ఆయన వచ్చినప్పుడు. ఆయన చేతిలో ఒక 40 రూపాయలు అంటే ఈరోజు ఇండియాలో కూడా మనం ఏం కొనలేం కదా 40 రూపాయలకి. ఏమో కిలో బియ్యం వస్తుందా. సో అమెరికాలో ఏమొస్తుందండి 40 రూపాయలకి $7 ఆయన ఎంత ధైర్యంగా, ఆయన వయసు ఎంత, 69 వయసు. మనమే తీసుకోండి, మనకు ఆ రోజుల్లో ఎంత వసతులు ఉన్నాయి, ఈ రోజుల్లో ఎంత వసతులు ఉన్నాయి. ఇప్పుడు మనమే ఆ 69 ఏజ్ ఉన్నప్పుడు మనకు అలా దేశం కాకుండా దేశానికి వెళ్ళి అలా చెయ్యాలన్న ఉంటుందా, లేదు. శ్రీల ప్రభుపాల్ వారు ఎంతో నెమ్మదిగా ఉన్నారు, ఆయన ఆనందంగా ఉన్నారు చాంటింగ్ చేసుకొని కదా బృందావనంలో. ఆయన ఎందుకు ఇలా ఆమె టికెట్ తీసి ఇచ్చిన ఆమె కూడా, ఆ జలదూతాలో టికెట్ తీసి ఇచ్చిన ఆమె కూడా, నువ్వు ముసలాయినవి, నువ్వు వెళ్ళిపోతే చనిపోతావు, అక్కడికి వెళ్తే నువ్వు వెళ్ళొద్దు, నిన్ను నేను పంపియను అని ఆమె టికెట్ ఇవ్వనని నేనింది. అయితే కూడా ప్రభుపాల్ వారు, లేదు నేను వెళ్ళాలి, నాకు అది డ్యూటీ, మా గురువు గారు చెప్పారు, నేను వెళ్ళాలి. సో ఆయన ఎందుకు చేశారు, ఒక ఎగ్జాంపుల్. ఆయన అలా ఎగ్జాంపుల్కి చేసిన దానివల్లనే ఈరోజు మనకు ప్రపంచం అంతా ఇస్కాన్ టెంపుల్, ఈరోజు ఇక్కడ మనం అందరం ఇలా కూర్చొని భగవద్గీత వింటున్నాము, మనం ఈ కృష్ణ చైతన్యంలో ఉంటున్నాం కదా. లేకపోతే ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది, మనం ఎక్కడ ఉంటామో ఏమో తెలీదు. సో మా గురు మహారాజ్ వారు కూడా, జపతాక్ స్వామి మహారాజు, ఈ రోజుకి ఆయన ఆరోగ్యం ఏంటండి అసలు,
మనకు ఈరోజు తలనొప్పిగా ఉంది, ఈరోజు కడుపులో ఒక లాగుంది, నాకు అరుగుదల కాలేదంటే భగవద్గీత క్లాస్ వినడానికన్నా మనకు ఉంపుతుందా? వద్దులే రేపింట, ఈరోజు వద్దు అని అనుకుంటా. ఓకే 16 రౌండ్స్ చాంటింగ్ చెయ్యాలనా? ఈరోజు అదే ఒక పెద్ద తతంగంగా ఉంటుంది. జస్ట్ 16 రౌండ్స్ ఆఫ్ చాంటింగ్ అండ్ భగవద్గీత 15 మినిట్స్ వినడం కదా. ఎందుకు? ఒక చిన్న తలనొప్పి, ఒక చిన్న కడుపు నొప్పి, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఇంట్లో, ఏదో ఇలాంటి చిన్న 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 వాటికి. అయితే గురుమహారాజ్ వాళ్ళు ఆయన ఒక ఆరోగ్యం ఏంటి, అసలు ఇక్కడ మేము వెళ్ళే టెంపుల్లో మా గురుమహారాజ్ వాళ్ళ గాడ్ సిస్టర్ ఒక ఆమె ఉంది. ఆమె కూడా 73 ఎంతో. ఆమె అంటుంది, నన్ను అడుగుతుంది, భాగ్యవతి, హౌ ఇస్ యువర్ గురు మహారాజ్ స్టిల్ ఇన్ దట్ బాడీ? ఆ ఒక దేహంలో మీ గురు మహారాజ్ ఇంకా ఎలా ఉన్నారు భాగ్యవతి అని. హీ ఇస్ సంథింగ్ అమేజింగ్ అని అంటుంది మాతాజీ. ఎప్పుడు వెళ్ళినప్పుడంతా నీకంతా ఎంతో, యు ఆర్ సో ఫార్చ్యూన్, నీకు గురు మహారాజ్ జయపతాక్ స్వామి మహారాజ్ దగ్గర నువ్వు ఇనిషియేషన్ తీసుకునింది అని ఎప్పుడు ఇన్స్పిరేషన్. సో ఆమె ఎలా ఉన్నారు ఆ ఒక దేహంలో గురు మహారాజ్. ఈరోజు అమెరికా కూడా ట్రావెల్ చేశారు. సో ఎందుకోసం అది? ఆయన అనుకుంటే ఏదో అక్కడే మాయాపూర్లో నెమ్మదిగా ఉండి అక్కడే ఆయన ఒక సేవలు అన్నీ చేసుకొని నెమ్మదిగా కాదు. ఆయన ఎందుకంటే వాళ్ళ గురు మహారాజ్ ప్రభుపాద వారు చేశారు. ఆయన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఇప్పుడు ఈయన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కదా. వీళ్ళందరూ చేసి దే ఆర్ ఆ ఒక పర్ఫెక్షన్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అయితే కూడా వాళ్ళ ప్రిస్క్రైబ్ డ్యూటీస్, వాళ్ళ ఆ డ్యూటీస్ని ఎగ్జాంపుల్ సెట్ చేయాలా అన్న దానికోసమే ఇంత కష్టం తీసుకోవడం కూడా చేస్తున్నారు. మనం కూడా యాజ్ ఎ డివోటీ మన వల్ల అయిన ఆ ఒక చిన్న చిన్న డ్యూటీస్ ఏదైతే ఉందో, మన ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ కరెక్ట్గా చేసి మన వల్ల అయినది ఈ ఒక కృష్ణ చైతన్యంని అందరికి పంచుకోవడం, ఈ ఒక చైన్ అన్నది ఫామ్ చేయాలి. సో ఈరోజు శ్లోకం అన్నది ఇట్స్ వెరీ క్లియర్ అండి. ఎందుకు చెయ్యాలా ఆ పర్ఫెక్షన్ స్టేజ్కి వెళ్ళినప్పటికీ? ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి కోసం తప్పకుండా మనం ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చెయ్యాలి. మనం పరిపూర్ణత స్టేజ్ పొందినప్పటికీ కూడా ఇది చెయ్యాలి. ఎందుకంటే గ్రేట్ సోల్స్ హ్యావ్ డన్ దిస్. జనక మహారాజుని ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా ఇచ్చారనమాట. ఎవరిచ్చారు? సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ స్వామివారే ఇస్తున్నారు. ప్రభుపాల్ వారు పర్పట్లో రాయలే, స్వామివారే చెప్తున్నారు ఇక్కడ. సో ఇదండి ఈరోజు శ్లోకం. ఏదైనా డౌట్స్ అండ్ కమెంట్స్ ఉంటే అడగొచ్చు మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళేదానికి ముందు. మాతాజీ, ప్రభుజీ, ఏదైనా. చాలా బాగుందండి. రియల్ లవ్ ఫర్ కృష్ణ ఎలా చెయ్యాలి అనేది బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామాలు హరే మాతాజీ. కృష్ణ మాతాజీ అది వరకు ఈరోజు చాప్టర్ 25. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే, బట్ మనం మళ్ళీ చెప్పుకుంటాం. ఎప్పుడు స్వామి ఒక పాస్ట్ టైమ్స్ మళ్ళీ చెప్పడం, వినడం, అది నెక్టర్ కదా, అది సో స్వీట్ అన్నమాట, వెరీ స్వీట్ అది. ఇంద్రుడు ఏమైంది? ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకు? తనకు చేసే ఆ ఒక పూజలు అన్నీ కూడా ఈ చిట్టి కృష్ణుడు స్టాప్ చేసేసి వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్పి అందరు వ్రజవాసుల్ని కూడా ఇంద్రుడికి చెయ్యొద్దు, గోవర్ధన్కి చేస్తాము అని ఇంద్రుడికి వెళ్ళింది. సో ఇంద్రుడికి చాలా చాలా కోపం వచ్చేసింది. ఇంద్రుడికి తెలుసు ఇది వచ్చేసి అందరూ ఆ ఒక కృష్ణయ్యనే అందరూ డిపెండ్ అయి ఉన్నారు అని ఇంద్రుడికి తెలుసు. అప్పటికి కూడా ఆ కోపం అన్నది ఎలా అంటే అంత స్ట్రాంగ్ అన్నమాట. మతి కప్పేస్తుంది అంటారు కదా, ఆలోచన ఏమీ పనికిరాదు. ఆ ఒక కోపం, క్రోధం అది వచ్చేసిందంటే కదా, అంత ఒక వెరీ వెరీ బ్యాడ్ థింగ్ అన్నమాట. సో ఇంద్రుడికి అంత కోపం వచ్చేసింది. ఏంటి ఈ ఒక చిన్న బాలుడి వల్ల నాకు చేయాల్సి ఉన్న ఈ ఒక సాక్రిఫైస్, ఈ ఒక పూజల్ని స్టాప్ చేసేసి వీళ్ళందరూ ఈ వ్రజవాసులు అందరూ నందమహారాజ్ లీడ్లో అందరూ గోవర్ధన్కు చేస్తున్నారా అని.
సో ఆ ఒక కోపంతో ఏం చేశాడు, ఇంకా వీళ్ళందరినీ నేను ఇబ్బందిలో పెట్టాలనని సంవర్తక అన్న ఒక మేఘాన్ని పిలిచాడు. సంవర్తక మేఘం ఎలాంటిదంటే వెరీ 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 పవర్ఫుల్ అంట. అది ఆ ఒక విండ్ క్లౌడ్ అది ఎలాంటిదంటే హోల్ ఈ ఒక విశ్వం అంతను కూడా అది ఒకే ఒకే ఒక గాలితో అది మొత్తాన్ని కూడా అది టోటల్గా నాశనం చేసే అంత ఒక పవర్ఫుల్ క్లౌడ్ అన్నమాట, మేఘం అన్నమాట. ఏది? సంవర్తక అన్న మేఘం. ఇంకా ఆ సంవర్తక మేఘంని పిలిచాడు. ఇంకా దాంతో పాటుకు చిన్న 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 చిన్నవి కూడా వచ్చేసాయి, అన్ని మేఘాలన్నీ కూడా వచ్చేసి సంవర్తక మేఘం దగ్గర చెప్పాడు, ఇలా ఈ వ్రజ భూమిని అంతా కూడా నువ్వు వెళ్ళి ఆడుకో అననే. సో నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళని అందరినీ కూడా ఇది నాశనం చేసేయాల్సిందే అని అన్నాడు. అసలు ఆ చిన్న చిన్న మేఘాలకి అందరికీ కూడా భయము. ఎందుకంటే వాళ్లకు తెలుసు ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎవరొక నీడలో అందరూ ఉన్నారు, ఎవరొక మాట అందరూ వింటున్నారు అని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్లకు భయం వెళ్ళడానికి. అయితే కూడా ఇంద్రుడు ఏమన్నాడు, మీరు చెయ్యాల్సిందే, తప్పదు ఈ పని, మీరు వెళ్ళండి, మీ వెనకనే నేను కూడా వస్తా, నేను నా ఐరావతంలో నేను వచ్చి నా ఒక పవర్ని కూడా చూపిస్తానని. ఇదంతా ఎందుకు? ఒక డెమానిక్ థాట్ అన్నమాట కదా. ఆ డెమానిక్ థాట్ ఇంద్రుడికి, ఆ ఆలోచన ఇంద్రుడికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే తను ఆ ఒక లక్ష్యాన్ని తనకి వాళ్ళు చెయ్యనంటున్నారు అని, ఆ ఒక సాక్రిఫైసెస్ తనకు చేయనంటున్నారు అని ఆ ఒక ఎలా చెప్పను, ఆ ఒక కామం కదా, అది ఒక విధమైన లస్ట్ అన్నమాట. సో దానివల్ల ఆ కోపం నాకు చేయకుండా ఏం చేస్తున్నారు వీళ్ళని, ఆ ఒక కోపం వల్ల ఆ డెమానిక్ మైండ్ సెట్ అంతా డెమానిక్ అయిపోతుంది. డెమానిక్ అయిపోతే స్వామి దేవాది దేవుడు పవర్ఫుల్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అన్నది కూడా తెలిసి స్వామిని ఎవరు ఎదుర్కోలేరు అన్నది కూడా తెలిసినప్పటికీ ఇంద్రుడు ఏంటి, ఇలా వాళ్ళని నాశనం చెయ్యాలి అని వాళ్లకు డిస్టర్బెన్స్ కలిగియాలని అనుకొని వీళ్ళనందరినీ పిలిచారు. అప్పుడు ఆ డెమానిక్ మైండ్ ఒక పవర్ ఎంత ఉందని చూడండి. అప్పుడు ఎవరికి ఆ డెమానిక్ మైండ్ అన్నది వచ్చేసింది అనుకోండి, ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే మనం ఒక ఆశపడినది మనం జరగలేదంటే అది కామం కదా, దాని మీద మనకున్న కామం అది. సో జరగలేదంటే అప్పుడు క్రోధం, కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల ఏమి, మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఆలోచన అన్నది ఆ ఒక ఇది మంచి ఇది చెడు అని అది భేదం చూడడానికి కూడా మైండ్కి ఆలోచన ఉండదు, ఎందుకంటే డెమానిక్ అయిపోతుంది. ఇక్కడ ఇంద్ర ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అలా స్వామిని ఎదురించుకుంటున్నాడు అని తెలిసినప్పటికీ కూడా ఈ ఒక కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు అన్నమాట. సో ఏమంటున్నాడు, వీళ్ళకు ఎంత ధైర్యం, వీళ్ళ ఒక వ్రజవాసులు మన దేవతలను అందరినీ ఎదిరించుకొని ఇలా కృష్ణుడు మాట వింటున్నారు. వీళ్ళు మన దేవతలను అందరినీ ఎదిరించుకుంటే వీళ్ళు ఈ ఒక భౌతిక జగత్తులో నుంచి బయటపడడానికి అవుతుందా వీళ్ళ వల్ల? వీళ్ళకి అది తెలియనంటుందే. దేవతలందరినీ ఎదిరించుకుంటే ఈ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ క్రాస్ చేయడానికి వీళ్ళకు కుదరదు అన్నది ఈ జనాలకి ఎందుకు తెలియనంటుంది అని ఇంద్రుడు అంటున్నాడు. సో అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలా? అటైతే డెమిగాడ్ పూజించాలనా కాదు, అదే స్వామివారు ఇక్కడ చేశారు. స్వామివారు ఏమన్నారు, అందరూ ఆ ఒక గోపిక అందరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పారు, నానా మనము గోవర్ధన్ని పూజించాలి, ఎందుకంటే గోవర్ధనే అంతా మనకి ఇస్తుంది, మనం ఎందుకు ఇంద్రుడిని పూజించాలి అని అన్నారు కదా. సో అదనమాట. ఎప్పుడైతే స్వామివారు ఒక పాద పద్మాలని పట్టుకుంటున్నామో మళ్ళీ డెమిగాడ్ వర్షిప్ అన్నది అవసరమే లేదు మనకి ఇక్కడ కదా. ఇదే ఒక ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది. సో ఇంద్రుడు ఏమంటున్నారు, దేవతల్ని పూజించకుండా వీళ్ళు నన్ను అవమర్యాద చేసినట్టయితే వీళ్ళు ఎలా ఈ ఒక సంసార సాగరం నుంచి బయటపడడం జరుగుతుంది, నేను చూస్తా అని సంవర్తకాన్ని పంపిస్తున్నా, వాళ్ళందరినీ నాశనం చెయ్యాలి అన్న ఒక మూడ్తో పంపించాడు. అయితే నిజం ఇక్కడ ఏంటి, డెమిగాడ్ వర్షిప్ అవసరం లేదు అంటున్నారు కృష్ణుడు. ఎప్పుడైతే నువ్వు నా
శరణాగతి పొందుతున్నావో, నా పాదాలని పట్టుకుంటున్నావో, నాకు శరణు పొందుతున్నావో, నీ ఒక బాధ్యత నాది, ఐ విల్ టేక్ కేర్ అని అంటున్నారు. నువ్వు ప్రామిస్ చేస్తున్నారు స్వామివారు కదా, నేను చూసుకుంటాను నీకు అని. సో ఇక్కడ ఆ పొరపట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమన్నారంటే, ఇంద్రుడు అంటున్నాడంట, ఎప్పుడైతే ఈ ఒక సాక్రిఫైజెస్ అంతా, దేవతలు ఒక సాక్రిఫైజెస్ అంతా వాళ్ళు కాదనుకుంటున్నారో, ఈ ఒక మెటీరియల్ ఎగ్జిస్టెన్స్లో నుంచి వాళ్ళు బయటపడలేరు అని అంటున్నాడంట. సో అదే కృష్ణుడు చూపించారు, అది కాదు, అవసరం కాదు, దేవాది దేవుడు నేనే, నా ఒక చరణ పొందితే నేను అందరినీ నేను విముక్తులు చేస్తా, ఐ విల్ టేక్ కేర్ అన్నాడు. సో మనకి ఇక్కడ తెలుస్తుంది డెమిగాడ్ వర్షిప్ అవసరం లేదు, మనకు స్వామివారి పాద పద్మాలు ఆ భక్తి చేయడమే మనకు ఉత్తమం అనేది మనకు తెలుస్తుంది. సో ఏమైంది, ఇంకా అవన్నీ వచ్చేసాయి, ఏది సంవర్తక, ఇంకా చిన్న 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 మేఘాలు అన్నీ వచ్చేసి వర్షం ఓరు అని భలే కురిసేస్తుంది. ఆ వర్షాలు ఎలా ఉందంటే, ఐస్ పెల్లెట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఐస్ ముక్కలతో అలా కురుస్తుందంట వర్షాలు. ఒక్కొక్క డ్రాప్లెట్స్ ఎలా ఉంటుందంటే బాణాల్లాగా అంత షార్ప్గా ఉంటుందంట. అది థిక్నెస్ ఎలా, ఒక్కొక్క డ్రాప్ అంటే మనం ఈ రోజుల్లో చూసే వర్షాలు ఏంటి, ఒక చిన్న డ్రాప్ కదా, ఊరికే 10 నిమిషాలు బయటికి వెళ్ళి వస్తే కూడా మనం తడసం కదా, అలా ఉంటుంది మన వర్షాలు ఇప్పుడు వచ్చేటి. ఆ సంవర్తక ఎలాంటి వర్షం కురిసిందంటే బాణాల్లాగా ఉన్నాయంట ఒక్కొక్క బొట్టు, ఆ ఒక వర్షం. తర్వాత దాని థిక్నెస్ ఎలా ఉంది, ఒక్కొక్క వర్షం డ్రాప్స్ థిక్నెస్ ఎలా ఉంది, పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా ఉన్నాయంట, స్తంభాల్లాగా. అలా వర్షం చాలా, అసలు అందరూ భయపడిపోతున్నారంట. ఇంకా ఆ ఆవు దూడలనంతా దాన్ని ఒక ఆ పొట్ట కింద పెట్టుకొని అలా తల ఉంచుకొని నన్ను కృష్ణుడు కాపాడ్డా అన్నట్టు అలా ఉందంట. ఇంకా వాళ్ళ ఆ గోపికలు, గోప బాలుకులు అందరూ, ఇంకా నందమహారాజు అందరు కూడా అసలు భయపడిపోతున్నారంట. అంత ఒక చలి, అంత ఒక ఇది. అప్పుడు స్వామివారిని వేడుకుంటున్నారు, డియర్ కృష్ణ, నువ్వు మాకు ఎంతో ప్రీతిమంతుడివి, నువ్వు ఎంత పవర్ఫుల్, నువ్వు ఎంత శక్తిమంతుడివి, ఎంత ప్రీతిమంతుడివి, నీకు ఎంత ప్రేమ, నీ ఒక భక్తుల మీద నీకు ఎంత ప్రేమ, నువ్వు ఎంత అఫెక్షనేట్గా ఉంటావు, నువ్వే మమ్మల్ని కాపాడాల కృష్ణ, ఇంత ఇదిగా ఉంది అని అందరూ కృష్ణుడి దగ్గర వెళ్ళిపోయారంట. సో వాళ్ళ నందబాబారు కూడా కదా, ఏం చేయాలి కృష్ణ, నువ్వు ఇలా చెప్పావు గోవర్ధన్ని పూజించమని, మనం ఇప్పుడు ఇంత ఇదిగా ఉంది, ఏం చేయాలని స్వామివారు ఇమ్మీడియట్గా ఏం చేశారు, మీరందరూ ఏమీ భయపడొద్దు, నేనున్నా కదా, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా. వాళ్ళు సరెండర్ అయిపోయారు కదా, స్వామి నువ్వే అంతా నాకు, నువ్వు వచ్చేసి లోకరక్షకుడివి, నువ్వు లోక పాలకుడివి, నువ్వు ఎంతో అఫెక్షన్, యువర్ సో లవింగ్ డియర్ అని అన్నీ చెప్పేసి సరెండర్ అయిపోయారు కదా. ఇంకా స్వామి ఏం చేస్తాడు, స్వామి విల్ టేక్ కేర్ కదా. ఏం చేస్తాడు స్వామి, అంత చిన్న బాలకుడిగా ఉండి స్వామి ఆ గోవర్ధన్ని అలా, ఈ కుక్క గొడుగు ఉంటుంది కదా, అంత గార్డెన్లో అక్కడెక్కడ వర్షాకాలం వస్తే కుక్క గొడుగులు ఎలా పెరిగిపోతున్నాయి, చిన్న కుక్క గొడుగులు కదా, ఆ చిన్న బిడ్డ కూడా పాకులాడతాయి, నెలల బిడ్డ కూడా పాకులాడతాయి, అలా వెళ్ళి తీసి పడేస్తుంది కదా. స్వామివారు అలా ఆ చిన్న బిడ్డ ఎలా ఆ కుక్క గొడుగుని తీసేస్తుందో, అలా స్వామివారు అంత పెద్ద గోవర్ధన ఆ ఒక పర్వతాన్ని అలా నిదానంగా అలా ఈజీగా తీసేశారు. ఎలా తీశారు, తను ఒక లెఫ్ట్ హ్యాండ్ పింకీతో పట్టుకున్నారంట, ఆ ఒక చిటుకున వేలుతో పట్టుకున్నారంట. అంత పెద్ద గోవర్ధన్ని అలా తీసుకొని గొడుగులాగా పెట్టుకొని అంటున్నారంట, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అమ్మగారిని, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, మా బ్రదర్స్ అందరూ, మీ వైఫ్స్, మీ ఒక దూడలు, మీ ఒక ఆవులు, మీ ఒక బిలాంగింగ్స్ అన్నీ కూడా తీసుకొని భయం లేకుండా ఈ ఒక గొడుగు లోపలికి వచ్చేసేయండి, మీరందరూ ప్రొటెక్ట్ అయిపోతారు అని స్వామి వెల్కమ్ చేస్తున్నాడు అందరినీ. సో అందరూ వచ్చేసారు. ఇంకా ఎంత పెద్దది ఆ ఒక గొడుగు, ఎంత పెద్దది, గోవర్ధన్ ఇప్పుడు 23 కిలోమీటర్లు ఉన్నాయి ఇప్పుడు. సో ఆ కాలంలో ఆ గోవర్ధన్ ఎంత పెద్దదిగా ఉండాలి, ఇప్పుడు ఈ 23 కిలోమీటర్లే మనకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది కదా. గోవర్ధన్ అంత చిన్నది అయిపోయింది ఇప్పుడు ఈ ఒక యుగంలో.
సో అప్పుడు స్వామివారు ఎత్తినప్పుడు ఇంకా పెద్దది, ఇంకా హ్యూజ్ జైజాంటిక్ అన్నమాట. అందరూ వాళ్ళ బిలాంగింగ్స్, వాళ్ళ ఆవులు దూడలు, వాళ్ళ ఒక అన్ని వస్త్రాలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళ వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని ఇంకా ఆ గోవర్ధన్ లోపల స్వామి గొడుగులా పట్టుకొని ఉన్నారు, లోపలికి వచ్చేసారు. వాళ్ళకి ఎంత ఆనందమో, ఎంత ఆనందం వాళ్ళకు. ఆ ఒక 1 వీక్, ఆ 7 రోజులకి ఆకలి, నిద్ర, ఏ ఒక అసౌకర్యం, హెల్త్ వల్ల ఈ డిస్కంఫర్ట్, ఆ డిస్కంఫర్ట్, నా తలనొప్పి ఉంది, కడుపు నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, మా చలేస్తుంది, ఏ ఒక డిస్కంఫర్ట్ లేకుండా, నిద్ర, ఆహారం కూడా తీసుకోకుండా, ఆకలి కూడా లేదంట, ఏమీ లేకుండా ఆ ఒక 7 డేస్ స్వామివారు ఎలా పట్టుకొని ఉన్నారు. కృష్ణుడు ఎలా పట్టుకొని ఉన్నాడు. ఇంకా వీళ్ళందరూ ఉంటారు కదా, నందన్ మహారాజ్ వాళ్ళ ఒక ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ ఓ చిన్న బాలకుడు కదా, చిట్టి బాబుడు కృష్ణుడు ఎక్కడో ఇంతది పడేస్తాడేమోనని వాళ్ళు ఒక కట్టి ఉంటుంది కదా, కట్టి వాళ్ళు ఆవులు తోలడానికి పెట్టుకొని ఉంటారు, ఆ కట్టిల్ని పెట్టుకొని ఇలా వాళ్ళు ఒక సపోర్ట్. కృష్ణుడు కష్టపడతారు, మనం సపోర్ట్ చేస్తామని వాళ్ళందరూ కూడా ఆ సపోర్ట్ పట్టుకొని ఉన్నారంట. అయితే అయితే ఏంటి వాళ్ళకి ఎంత అదొక లవ్ అండ్ అఫెక్షన్ కదా స్వామి మీద. సో ఆ ఒక చిన్న హెల్ప్ ఏముంది, అది కూడా ఎప్పుడు రాముడికి ఆ ఒక ఉడత ఎలా సహాయం చేసింది అలా అన్నమాట. అది ఒక ఉడత భక్తి కదా, ఏం సపోర్ట్ వాళ్ళు తీస్తే కూడా స్వామివారు పట్టుకొనే ఉన్నారు ఆయన చిటికిన వేల్లో. బట్ వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్, ఓయమ్మ మా చిన్న కృష్ణయ్య పట్టుకొని ఉన్నారు, ఎంత కష్టమవుతుంది, ఇన్ని రోజులు పట్టుకొనే ఉన్నారని వాళ్ళు ఒక సపోర్ట్. సో ఇవన్నీ ఇలాంటి ఒక యాక్టివిటీస్లో ఆ ఒక వారం అంతా గడిచిపోయింది. అందరూ స్వామినే చూస్తూ ఉన్నారు, ఎలా పట్టుకొని ఉన్నాడు. ఇది ఒక పాస్ టైం కదా, లీల కదా, అందరూ అలా మునిగిపోయారనమాట దాంట్లో ఆ 7 రోజుల్లో. తర్వాత ఇంద్రుడికి తెలిసింది, దేవాది దేవుడు కృష్ణుడు, ఇంద్రుడికి బుద్ధి వచ్చిందనమాట. తర్వాత ఇంద్రుడు వచ్చి క్షమాపణ కోరుతారు. అప్పుడు అంతా ఆ గాలి వాన అంతా నిలిచిపోతుంది. మళ్ళీ స్వామివారు చెప్తారు, ఇప్పుడు మీరందరూ సేఫ్, ఇప్పుడు మీ బిలాంగింగ్, మీ ఒక భార్య బిడ్డలు, మీ ఒక ఆవు దూడలు, మీ బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని మీరు నెమ్మదిగా ఈ ఒక గోవర్ధన్ అన్న ఈ గొడుగులో నుంచి బయటికి వెళ్ళి మీరు ఇళ్ళకు చేరిపోండి, ఇప్పుడు మీరు సేఫ్ మీరు అని స్వామివారు ఎగ్జిట్ స్లిప్ ఇచ్చేశారు, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు మీరు అని. ఆ ఎగ్జిట్ స్లిప్ ఇచ్చాక ఇంకా అందరూ సంతోషంగా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన బయటికి వచ్చినాక, ఆ గోవర్ధన్ నుంచి బయటికి వచ్చినాక స్వామి నిదానంగా తీసి ఆ గోవర్ధన్ ఎక్కడ తీసారో అక్కడ పెట్టేశారంట స్వామివారు. సో అది పెట్టేశాక ఇంకా అందరూ వచ్చి ఒకే వాళ్ళ ప్రేమ అనురాగం అది చూపించలేక దానికి ఇట్ ఇస్ లిమిట్లెస్ అన్నమాట. అది అందరూ స్వామిని కౌగిలించుకొని, నువ్వెంతో శక్తిమంతుడివి అని ఆయన గ్లోరీస్ అంతా ఆయనకి, ఇంకా వాళ్ళ నాన్నగారు నందబాబా, యశోదామాత అందరు, ఇంకా ఆ గోపికలందరూ పెరుగు మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగలో వాళ్ళ కన్నీళ్ళన్నీ పడిపోయి ఆ మజ్జిగ చేసుకొని, కృష్ణ నువ్వు ఎంతో కష్టం చేసావు, 7 రోజులు ఏమి తినకుండా నువ్వు మజ్జిగ తాగు, ఇది తాగు, అది తాగు అని అదన్నీ తెచ్చిచ్చి ఆ ఒక ప్రేమని అలా చూపించి ఇంకా అందరూ అది ఒక డిఫరెంట్ పాస్ టైం. అది ఎంత ఒక లైక్ వెరీ వెరీ స్వీట్ పాస్ టైం అనమాట. సో ఇంద్రుడు కూడా ఆ ఒక క్షమాపణ కోరి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వ్రజవాసులు అందరూ కూడా వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటున్నారు కదా, సుధామ అందరూ కృష్ణుడితో పాటు వాళ్ళందరూ కూడా కృష్ణయ్యతో చేరి వాళ్ళ ఇంటి దనక వెళ్ళి అందరూ ఒకే కౌగిలించుకోవడం, కృష్ణయ్యని పైకి ఎత్తుకోవడం, ఇంకా వాళ్ళ ఇంటి దనక ఆడుతూ పాడుతూ వెళ్ళి ఇంకా వాళ్ళ ఇంట్లో వదిలేసేసి ఈ పాస్ టైం అంతా అనుకొని వాళ్ళు ఇల్లు చేరిపోయారు. ఇంకా గోపికలందరూ ఈ ఒక లీలని అనుకొని స్వామి ఒక నామస్మరణలో వాళ్ళు ఇంకా డైలీ లైఫ్ రొటీన్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు అన్నట్టు ఈ ఒక చాప్టర్ని ఫినిష్ చేస్తున్నారు. ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మహారాజు వారు ఇక్కడ బద్రీనారాయణ స్వామి మహారాజ్ అని ఇప్పుడు లేరు, ఆయన లాస్ట్ మంత్ స్వర్గస్థులు అయ్యారు. ఆయన చెప్పారు ఈ ఒక లీలలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు ఆయన. ఎలా అంటే ఈ ఫ్లడ్ అంతా, వర్షం అంతా వచ్చింది కదా,
ఆ వర్షం నీళ్ళంతా అంతంత పెద్ద పెద్ద రెయిన్ డ్రాప్స్ ఉన్నప్పుడు ఎంత నీళ్లు ఉండాలా, ఎక్కడికి వెళ్ళాలా ఆ నీళ్ళన్నీ కదా. ఆ నీళ్లు లోపలికి, ఆ గొడుగు లోపలికి రాకుండా అంట అనంతుడు అది ఆ బౌండరీ లాగా, ఇప్పుడు మనం నీళ్ళు లోపలికి రాకుండా ఉండడానికి శాండ్ బ్యాగ్స్ వేస్తాం కదా, మట్టి మూటలు వేస్తాం కదా, ఎప్పుడన్నా ఏదైనా వరదలో ఏదో వచ్చినప్పుడు, అలా అనంతశేషుడు ఆ శాండ్ బ్యాగ్ లాగా చుట్టి ప్రొటెక్షన్ ఇచ్చాడంట. సో అది కదా బలరాముడు ఒక ఇదేంటి కదా, స్వామి కన్నా ముందు వెళ్ళి నా ఒక తమ్ముడు నేను హెల్ప్ చేయాలన్నది, అదే కదా మూడు, బలరాముడు ఒక మూడు, అది ఒక అడిషనల్ పాయింట్ అన్నమాట. అది కూడా నేను మీకు షేర్ చేయాలని. సో ఇంత ఒక పాస్ట్ టైమ్స్, అద్భుతమైన పాస్ట్ టైమ్స్ అండి ఈరోజు పురుషోత్తం మంత స్పెషల్ ప్రోగ్రామ్కి. అండ్ థ్యాంక్ యూ. దీంట్లో నుంచి ఏదన్నా మీకు చాలా బాగుంది డౌట్స్, మాతాజీ. హరే కృష్ణ. కమెంట్స్ దండవత్ ప్రణామాలండి. ఆ గోవర్ధన